హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈ రోజు చెంగిచెర్ల 30 నంబర్ 33/12 సో ఈ సర్వే నెంబర్ ఏమైందంటే నంబర్ 2000 ఫ్లాట్ మొత్తం 8 ప్లాట్ నెంబర్ 8 కడుతున్నాడు. ఆయన మీరు అమ్మిరా? మేము అమ్మలే. ఇంకో శ్రీనివాస్ అనేవాడు ఇంకో ఆయన అమ్మిండు. మీకు తెలియకుండా మాకు తెలియదు. మా ప్లాటే వేరే వాళ్ళు కబ్జా చేసాం మీరు. అయితే దీనికి ఎస్ఎం ప్రాజెక్ట్ వాళ్ళు 2022లో వాళ్ళు వస్తే అప్పుడు మహేష్ భగవత్ సిపి గారికి మా బాబు విన్నవిస్తే ఆ ప్రాజెక్టు అగ్రిమెంట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ భూమిని మళ్ళా ఈ గంజి శ్రీనివాస్ అనేవాడు 2023 డిసెంబర్లో రెక్టిఫికేషన్ మళ్ళీ 2000 జనవరిలో చేసుకున్నాడు. మాకు అంత ఇష్యూ తెలియదు. మేము మహేష్ భగవత్ అనే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన అనుకున్నాం. తర్వాత మాకు తెలియకుండానే కబ్జా చేసి గుంజేసుకుంటున్నాడు. మేము అందరు వాళ్ళు ఏజెన్సీస్కి రిప్రజెంటేషన్ చేసినాం, పోలీసులకు కూడా రిప్రజెంటేషన్ చేసినాము. మరి 30 తారీఖు నాడు చెప్పినాం. సిపి సార్ కూడా మా బాబు అక్కడి నుంచి మెయిల్ పంపించినాడు. సిపి సార్ కూడా డీటెయిల్ ఎంక్వైరీ రిపోర్ట్ పొమ్మని మళ్ళీ మాకు పోలీస్ స్టేషన్ పంపితే మీ దగ్గర లేఅవుట్ తీసుకురామంటే మేము లేఅవుట్ కూడా ఆయనకు సబ్మిట్ చేసినాము. ఇంట్లో డిప్యూటీ మేయర్ రవి గారు కూడా ఆయన ప్లాటు 2 ఆయన కొనుక్కున్న తర్వాత ఇది కరెక్టే ఉందని మేము కూడా మా బాబు కొనుక్కున్నాడు. కానీ ఇక్కడ ట్యాంపరింగ్ చేసి వీళ్ళు మార్చేసినారు లేఅవుట్ను. దీంట్లో వాళ్ళని మేము విచారణ చేయగా నువ్వు మాకు ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. మరి నేను ఒక అడిషనల్ కలెక్టర్ క్యాడర్ నాది. మరి మేము చెప్పినప్పటికీ అన్ని విన్నవించినప్పటికీ మరి మేము చూస్తామంటున్నారు, కానీ వాడు మాత్రం పని స్టార్ట్ చేసి కడుతూనే ఉన్నాడు. మేము ఇక్కడ రాగానే మరి వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. పోలీసులు న్యాయం చేస్తామని అన్నారు, కానీ మరి ఇప్పుడు చేస్తామని అంటున్నారు. కానీ ఇప్పుడు 14 రోజులు అయింది. మరి వాళ్ళు పని నడుస్తూ ఉన్నది. మా బంజారా సేవా సంఘం వాళ్ళు మాకు కూడా ఫిర్యాదు చేస్తే మా వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నారు. చాలా అన్యాయమైన ఇష్యూ ఇది. కాబట్టి ప్రజలే ఎవరైతే కట్టిరో అడిగితే ఏమంటున్నాయని మీరు అడిగిరా? మేము అడిగితే నీ ఇష్టం ఉన్నది చేసుకో అంటాడు. మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఆయన సెక్రటరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మహేష్ అనేవాడు మరి సపోర్ట్ చేసుకొని ఆయన ఇదంతా చేస్తున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి సపోర్ట్ మీకు ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్ పరిశీలన చేస్తామంటారు, మీకు న్యాయం చేస్తామంటున్నారు, కానీ ఇంకా ఇప్పటివరకు ఏం జరగటం లేదు. ఈ డాక్యుమెంట్ కానీ ఈసీ కానీ మీ పేరు మీద మా పేరు మీద ఉన్నాయి. మాదే మొదటి డాక్యుమెంట్. దయచేసి మన పబ్లిక్ కోరుకుంది. నేను ఇంత పెద్ద క్యాడర్ లో పనిచేసి మరి రిటైర్డ్ అవ్వడం జరిగింది. కానీ చాలా అన్యాయమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరే న్యాయం చేయాలని కోరుతున్నాను. చూసినాం కదా, ఈ రోజు పరిస్థితి ఒక ఓనర్ అయి ఉండి ఒక రిటైర్మెంట్ ఆఫీసరు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, అడిషనల్ కలెక్టర్ గా పనిచేసి ఆయన రిటైర్మెంట్ ఈ రోజు కళ్ళకు నీళ్ళు తీసుకుంటుంటే ఒక భూమి ఆయన కష్టపడి చెమటాడిపి భూమి సంపాదించుకొని ఈరోజు ఎవరో కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే ఈ రోజు మన కళ్ళ ముంగట అంటే ఎక్కడో వాళ్ళు దూరం ఉండి సడన్ గా అంటే భూమి అనేది కొనుక్కుంటాం పెట్టుకుంటాము. కానీ ఈ రోజు మన ఒక నూకపోతే కబ్జాలు అయిపోతున్నాయి. ఇంత అన్యాయం అయిపోతుంది. దీనిపైన చాలా ఓనర్ బాధపడుతుంది. దీనిపైన సరైన చర్యలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇలా సరైన న్యాయం జరగాలని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ కేకే న్యూస్ చూస్తూనే ఉండండి.